శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నప్పుడు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఎంత ముఖ్యమో ఆ వ్యాపార సంస్థ యొక్క వాస్తు కూడా అంతే ముఖ్యం. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసినా మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ యొక్క వాస్తు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కారణం వల్ల ఆ సంస్థ ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. వాస్తులో ఎటువంటి దోషం ఉండడం వలన ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది అన్న విషయాన్ని ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి వారి జీవితంలో తొందరగా అభివృద్ధి చెందాలంటే ఏ వ్యాపారం కలిసి వస్తుంది, వాళ్ళు ఏ సందర్భాల్లో ఏ పనులు ప్రారంభించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అన్నప్పుడు ముందుగా మనకి కుజుడు జ్ఞాపకం రావడం జరుగుతుంది. కుజుడు రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల కుజుడికి సంబంధించినటువంటి వృత్తులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి. సహజంగా రాశి చక్రంలో కుజుడు సైన్యానికి సంబంధించినటువంటి వాడు, అంటే సైన్యాధ్యక్షుడు కాబట్టి దానికి సంబంధించినటువంటి వృత్తులు వీళ్ళందరికీ కూడా బాగా కలిసి వస్తాయి. అయితే మన ప్రస్తుతం వృత్తుల గురించి కాకుండా వ్యాపారపరంగా ఏ రంగం రాణిస్తారు, ఎందులో బాగుంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తున్నాం కాబట్టి కొంత డెప్త్గా వివరంగా తెలుసుకునే ప్రయత్నంలో మరి మేషరాశిలో జన్మించిన వారందరికీ ఒకే విధంగా ఉంటుందా, అందరికీ ఒకే రకమైన వ్యాపారం కలిసి వస్తుందా అంటే అది ఖచ్చితంగా 100% జరగదు. మేషరాశిలో జన్మించిన వారు ఒకరు చిన్నపాటి ఆటో డ్రైవర్గాను ఆటో ఓనర్గాను ఉండే అవకాశం ఉన్నది. అదే పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్గాను వందలాది లారీలకు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ట్రాన్స్పోర్ట్ యజమానిగాను ఉండే అవకాశం ఉంటుంది. మరి దీనికి ఏంటి కారణం, అందరికీ ఒకే విధంగా ఎందుకు ఉండదు అని పరిశీలించినప్పుడు మరి మేషరాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారిది, భరణి నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారికి కూడా మరి మేషరాశి కిందే తీసుకోవడం జరుగుతుంది. సో దీని కారణం వల్ల ఏంటంటే మరి రాశిని బట్టి కాకుండా మీ యొక్క జన్మ నక్షత్రాన్ని అనుసరించి ఆ వృత్తులు మీరు ప్రారంభించినప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాపారాలు మీకు చేసినప్పుడు మరి 100% ఆ టైంలో మీరు చక్కగా తొందరగా ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తారాబలం చూసుకొని పని ప్రారంభించవలసి ఉంటుంది. జన్మతారకి 2వ తార అంటే ఇప్పుడు అశ్విని నక్షత్ర జాతకులకి భరణి, పూర్వాషాఢ, పుబ్బ నక్షత్రాల్లో పని ప్రారంభిస్తే ఆర్థిక పరంగా చాలా లాభం వస్తుంటుంది. ఆ విధంగా తారాబలం కూడా చూసుకొని వారి పనులు మంచి సమయంలో ప్రారంభించడం వల్ల కంపల్సరీగా విజయం రావడం జరుగుతుంది. సో దానితో పాటుగా మరి అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి బాగా కలిసి వచ్చే వ్యాపారం అన్నది మరి అశ్విని నక్షత్రానికి అధిదేవతలైనటువంటి అశ్విని దేవతలు దేవవైద్యులు కాబట్టి వాళ్ళకి వైద్య వృత్తి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే మరి ట్రాన్స్పోర్ట్ రంగం బాగా కలిసి వస్తుంది. ఈ 2 రంగాల్లో బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది, చాలా సునాయాసంగా. దాని తర్వాత ఆయుర్వేద వైద్యానికి వనమూలికలు సంబంధించినది, అలాగే మరి ఈ ఫ్లవర్స్ సంబంధించినటువంటి గార్డెన్స్, పూల తోటలు, మరి అందానికి అలంకరించే పూల మొక్కలు, అటువంటి నర్సరీలు పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి బాగా రాణిస్తూ ఉంటారు. అయితే హాస్పిటల్స్ అనేవి కేవలం డాక్టర్లే కాకుండా
వైద్య వృత్తికి సంబంధించినటువంటి అనేక రకాల అంటే ఈ ల్యాబ్లు ఉంటాయి, క్లినిక్లు ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి. సో ఈ విధంగా వైద్యానికి సంబంధించింది, దాంతోపాటు ఎమర్జెన్సీ వైద్యానికి సంబంధించింది అంబులెన్సు, వాటికి సంబంధించినటువంటి పరికరాలు సప్లై చేయడంలో కూడా వీళ్ళకి చాలా లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది. తొందరగా ధనం సంపాదించే అవకాశాలు ఈ కొంతమంది ఈ బ్లడ్ బ్యాంక్ లాంటివి కూడా పెట్టడం, ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ల వల్ల కూడా రాణించే అవకాశం ఉంది. ఎక్కువగా ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన వారికి, భరణి నక్షత్రానికి శుక్రుడు అధిపతి. మరి శుక్రుడు ఎంటర్టైన్మెంట్కి, విందు వినోదాలకి కారణమవుతుంటాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా, టీవీ, మీడియా అటువంటి వాటికి, అలాగే విలాసవంతంగా ఉన్నటువంటి క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, అంటే మనిషి ఎక్కడ విలాసంగా ఉంటాడో, ఎక్కడ సౌకర్యాన్ని ఫీల్ అవుతుంటాడో అటువంటి వృత్తుల్లో బాగా రాణించగలిగే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి ఈ భరణి నక్షత్రానికి యమధర్మరాజు అధిదేవతగా ఉంటాడు. కాబట్టి న్యాయ విచక్షణ, ధర్మ అధర్మాలు పాలించే విధంగా ఉంటారు. కాబట్టి కొంతమందికి ఈ న్యాయవాద సంబంధించినటువంటి వ్యాపారం, సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఉద్యోగంలోకి వెళ్తుంది. కాబట్టి న్యాయవాద సంబంధించింది బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఫ్యూనరల్కి సంబంధించినటువంటివి మరి అది కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మరి ఈ మానవుని యొక్క అంతిమయాత్రకి ఉపయోగపడే వంటి వాహనాలు, అలాగే దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టే విషయాలు కూడా ప్రస్తుతం మరి ఈ కరోనా సమయం వచ్చిన తర్వాత అటువంటి సంస్థలు కూడా తయారై మరి వారికి దహన అంత్యక్రియలు చేసే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, కొంత ధనం వాళ్ళకి మూట చెప్పడం వల్ల ఈ ఎదుటి కార్యక్రమాలు కూడా రాణించే అవకాశం ఉంది. అలాగే ఏంటంటే సినిమా పరిశ్రమ సంబంధించి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక కృత్తికా నక్షత్ర జాతకులు, ఈ కృత్తికా నక్షత్ర జాతకులు కంప్లీట్గా మరి పాలిటిక్స్ కలిసి వస్తాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసి వస్తుంది, రాజకీయ పైరవీలు, రాజకీయ నాయకులకి కావాల్సినటువంటి మీటింగ్లకు సంబంధించినటువంటి మీటింగ్లు ఏర్పాటు చేయడం, జనాన్ని గ్యాదర్ చేయడం, వారిని మోటివేట్ చేయడం, పార్టీని సపోర్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళకి జనాన్ని సప్లై చేయడం, ఇటువంటి వృత్తుల్లో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. సో మనం ఇంకా తెలుసుకుంటూ ఉంటే అనేక రకాల వృత్తులు ఉంటాయి. కానీ కేవలం ఈ వృత్తులు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి. అవి ధన సంపాదనకి అనుకూలంగా ఉంటాయి. అలాగే కొంత ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు దానికి సంబంధించిన వృత్తి చేసినప్పుడు అది గత జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల్ని ఈ జన్మలో కడుక్కోవడానికి కూడా ఇటువంటి వృత్తులు ఉపయోగపడే అవకాశం ఉంది. మరి ఏదైనా మేషరాశి వారు నిజాయితీగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏ వ్యాపారం చేసుకున్నా తొందరగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇక మీరు నిర్వహిస్తున్నటువంటి వ్యాపార సంస్థ అది వాటి వ్యాపారాలను బట్టి కొన్ని దిక్కులు మీకు కలిసి రావడం, కొన్ని దిక్కులు వ్యతిరేకంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న వ్యాపార సంస్థలు నిర్వహిస్తుంటారు. అంటే ఒక షోరూమ్ లాగో, ఒక షట్టర్ లాగో చేస్తున్న వాళ్ళకి సాధారణంగా వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం సంబంధించినంత వరకు, అంటే అది కిరాణా షాప్ అవ్వచ్చు, ఫ్యాన్సీ షాప్ అవ్వచ్చు, బట్టల షాప్ అవ్వచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి షాపులే ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ ఎదురుగుండా కానీ ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. సాధారణంగా ఇది ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చేస్తున్నటువంటి వ్యాపార సంస్థకి ఎటువంటి వీధిపోట్లు లేకుండా ఒకటి జాగ్రత్త పడాలి. 4 దిక్కులు కూడా కరెక్ట్గా ఉండాలి. సాధారణంగా యజమాని ప్రవేశించే దిక్కు ఉచ్చ దిక్కు నుంచి ముందుకు వెళ్ళడం ఉండాలి. అది తూర్పు ఫేసింగ్ అయినప్పుడు తూర్పు ఈశాన్యం గుండా యజమాని వెళ్ళాలి. అలాగే షట్టర్ ఓపెనింగ్ కూడా తూర్పు ఈశాన్యం ముందు ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే దక్షిణంలో ఓపెనింగ్ రోడ్ ఫేసింగ్ ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం గుండా ప్రవేశం ఉండాలి. అలాగే ముందుగా షట్టర్ దక్షిణాగ్నేయంలో ఓపెన్ చేయాలి. అలాగే ఉత్తర ఫేసింగ్ అయినప్పుడు ఉత్తర ఈశాన్యం ముందుగా ఓపెన్ చేయాలి. పడమర అయినప్పుడు పడమర వాయువు ముందుగా ఓపెన్ చేయాలి. అలాగే క్లోజ్ చేసినప్పుడు ఆ డోర్ చివరిగా క్లోజ్ చేయడం జరుగుతూ ఉండాలి. సో అలాగే ఈశాన్యం ఏమాత్రం ఇబ్బంది ఉన్నా, బరువులైనా, కట్ అయినా
మీరు అక్కడ వ్యాపారం ఎంత చేసినా కూడా మీకు ఆ వ్యాపారంలో ధనం కనబడదు, చివరికి అప్పులు మిగులుతూ ఉంటాయి. వాయువు దోషం ఉండడం వల్ల ఖచ్చితంగా వ్యాపార సంస్థలో మరి అరువు పట్టుకెళ్ళిన వాడు తిరిగి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల దివాలా తీయచ్చు. మీ సంస్థలో ఉన్న వాళ్ళే మీ ధనాన్ని దుర్వినియోగం చేయడం, అంటే వ్యాపారంలో దొంగతనాలు జరగడం, దొంగ అకౌంట్లు తయారు చేయడం, డబ్బు సరిగ్గా జమ చేయకపోవడం, అంటే ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అవకతవకలు మీకు తెలియకుండానే మీ సంస్థలో జరగడం వల్ల ఈ వాయువు దోషం వల్ల జరిగే అవకాశం ఉంది. ఆ కారణం వల్ల సంస్థ దెబ్బతినే అవకాశం ఉన్నది. ఇక ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే సంస్థలో పార్ట్నర్స్ మధ్య విభేదాలు రావడం, ఆ షాపులో పనిచేసే వర్కర్లకి యజమానికి సరైన అవగాహన లేకపోవడం, పరస్పరం తగులాడుకోవడం వల్ల వచ్చిన కస్టమర్స్ వెనక్కిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి ఫాల్ట్గా ఉండడం వల్ల, దేశంగా ఉండడం వల్ల యజమాని సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, సరైనటువంటి క్రమశిక్షణ లేకపోవడం వల్ల, అతని బలహీనతల వల్ల వ్యాపారాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతుంటాడు. ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే అతను వ్యాపార సంస్థని వర్కర్స్కి అప్పచెప్పి ఇతరుల మీదకి బయటికి వెళ్ళిపోతుంటాడు. ఈలోగా వర్కర్స్ దాన్ని సవ్యంగా నిర్వహించలేకపోవడం వల్ల చివరికి ఆ వ్యాపార సంస్థ దివాళా తీసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకున్నటువంటి వ్యాపార సంస్థ కానీ, అది ఆఫీస్ కానీ, పెద్ద గోడౌన్ కానీ, పెద్ద ఫ్యాక్టరీ అయినా సరే ఏ మూలలో కూడా ఖచ్చితంగా ఈశాన్యం, ఆగ్నేయం, వాయువు అన్నీ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా మాత్రం తూర్పు ఓపెన్గా ఉండి, మంచి విశాలంగా ఉండి, తూర్పు అంతా ఖాళీగా ఉంటే ఆ యజమాని బాగా రాణించగలుగుతూ ఉంటాడు. ఉత్తరం బాగా ఉన్నప్పుడు ధనానికి ఇబ్బంది ఉండదు, కావలసినప్పుడు ధనం వస్తూ ఉంటుంది, దాన్ని తీరుస్తూ ఉంటాడు. సో ఈ విధంగా అనేక రకాలుగా ఈ వాస్తు ప్రభావం వ్యాపార సంస్థ మీద ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాపార సంస్థ యొక్క వాస్తు బాగులేనప్పుడు కూడా 2-3 సంవత్సరాల పాటు, 4-5 సంవత్సరాల పాటు బాగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఆ సంస్థకి ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వాస్తు బాగున్నా కూడా, మరి వాస్తు బాగులేనప్పుడు కూడా కొంతమందికి నడుస్తూ ఉంటాయి. అది కేవలం అది ఆ వ్యాపార యజమాని యొక్క అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా ఖచ్చితంగా వ్యాపారం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థ వాస్తు, అలాగే వాళ్ళు ఉంటున్నటువంటి గృహ వాస్తు, అలాగే వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుక్కుంటే దాని వాస్తు అన్నీ కరెక్ట్గా పాటించినప్పుడు జాతకుడు దినదిన అభివృద్ధి చెంది బాగా సంపాదించే అవకాశం ఉంది. ఇదిగా ఏ విధమైన లోటు ఉన్నా ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు, ఏదో ఒకనాడు ఎవరి మీద ప్రభావం చూపించి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.